హలో ఆల్, ఇది కాల్ మీ ఫర్ ఐడి నంబర్. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ ఈ ఐడికి కాల్ చేయొచ్చు. నో ప్రాబ్లం. రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ కానీ క్రెడిట్ బేస్ ఎగ్జామ్షన్స్ కానీ ఏదైనా సరే యూ కెన్ కాల్ మీ ఇన్ దిస్ నంబర్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్డీహెచ్ అప్డేట్స్. సో గ్రేస్ మార్క్స్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు, ఎన్ని గ్రేస్ మార్క్స్ ఉన్నాయి అండ్ ఏమిటని. సో గ్రేస్ మార్క్స్ అయితే మనకి 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. అండ్ మనకి 5 సబ్జెక్ట్స్ వరకు అయితే అలౌడ్ ఉంటుంది. అండ్ యూ కెన్ అప్లై అప్ టు 26 మార్క్స్ ఒక్క సబ్జెక్ట్కి. సో అది డిపెండ్స్ అపాన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. అండ్ ఇంటర్నల్స్లో తక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. లైక్ ఈ ఓన్లీ ఎక్స్టర్నల్లో పాస్ అవుతారు, ఇంటర్నల్లో పాస్ కారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ గ్రేస్ మార్క్స్ ఎలా యాడ్ చేస్తారంటే, ఇప్పుడు లైక్ 30 గ్రేస్ మార్క్స్ వచ్చాయి, తనకి ఇంటర్నల్లో 0 వచ్చాయి అనుకోండి. సో 10 మార్క్స్ యాడ్ చేసి వాళ్ళకైతే మార్క్స్ యాడ్ పాస్ చేస్తారు అన్నట్టు. ఇట్లా ఇంటర్నల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇలా అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మార్క్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఇంటర్నల్లో 12 ఉన్నాయి అండ్ ఎక్స్టర్నల్లో హీ గాట్ 26. సో వీళ్ళ కేసెస్ ఏంటంటే టోటల్ మార్క్స్ వచ్చేసి 38 మార్క్స్ వస్తాయి కాబట్టి, సో ఇంకొక 2 మార్క్స్ వేసి పాస్ చేస్తారు, లైక్ ఎక్స్టర్నల్గా కలిపేస్తారు 32 మార్క్స్ అట్లా. సో ఇది డిఫరెంట్ క్రైటీరియా ఇవన్నీ. అండ్ రిమైనింగ్ క్రైటీరియాస్ అంటే ఎలాగో మీకు తెలుసు. సో ఏంటంటే లైక్ ఆ గ్రేస్ మార్క్స్ అనేది సాటిస్ఫై కావాలి. సో 30 గ్రేస్ మార్క్స్ సాటిస్ఫై అయితేనే దే ఆర్ గోయింగ్ టు అప్లై. అండ్ చాలామంది ఇంకా కొంతమంది లైక్ గ్రేస్ మార్క్స్ ఏంటంటే మేము 2-3 బ్యాక్లాగ్స్కి అప్లై చేసి మిగతా 2 బ్యాక్లాగ్స్ ఎగ్జామ్ రాసి పాస్ అవుతున్నాము అని అనుకుంటున్నారు. సో అదైతే వ్యాలిడ్ కాదు. బికాజ్ మనకి ఒకసారి గ్రేస్ మార్క్స్ కనుక అప్లై చేస్తే మీరు మళ్ళీ ఎగ్జామ్స్ అనేది రాయడానికి అయితే పాసిబిలిటీ ఉండదు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకొని దాని తర్వాత మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎట్లా అప్లై చేయాలి గ్రేస్ మార్క్స్ కంటే మనకి మెమోస్ కావాలి. అండ్ 10th ఒరిజినల్ 10th జిరాక్స్ అండ్ ఫామ్ 5 అప్లికేషన్స్. సో ఇవన్నీ తీసుకెళ్ళి కాలేజ్లో ఇస్తే మీ కాలేజ్ వాళ్ళు డిసైడ్ చేసిన రేట్ అంతా వాళ్ళు పే చేయమని చెప్తారు. సో పే చేయమని చెప్తే వాళ్ళు మనీ పే చేసిన తర్వాత మనకి ఎన్ని డేస్ పడుతుందంటే 40 to 60 డేస్ అయితే పడుతుంది. సో ఇప్పుడు మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ కాబోతుంది కాబట్టి అందుకే లేట్ అవుతుంది. మీకు ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళకి లైక్ 1 మంత్ అప్లై చేసిన వాళ్ళకి 30-40 డేస్లో మనకి పీసీసీఎం అనేది వచ్చేసింది. బట్ ఇప్పుడు చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇది అప్డేట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ గ్రేస్ మార్క్స్కి ఎలా చెక్ చేసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానిలో చెక్ చేసుకోండి. అండ్ స్టిల్ ఇంకేమైనా డౌట్స్ అని కన్సర్న్స్ ఉంటే యూ కెన్ జస్ట్ రీచ్ అవుట్ మీ ఇన్ అ కామెంట్ సెక్షన్ ఆర్ ఎల్స్ విల్ డూ ఎ లైవ్ టుడే. యూ కెన్ ఆస్క్ ఆల్సో, డౌట్స్ అందులో అడగచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ అయిందా కాలేదా అని చాలామంది అడుగుతున్నారు. సో అది మీ కాలేజ్లో ఒకవేళ రిలీజ్ అయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్ ఎల్స్ జస్ట్ వెయిట్ ఫర్ ద ఎలిజిబిలిటీ లిస్ట్. అండ్ మనకి ఎట్లా గ్రేడ్ బేస్ డిటెన్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది కాబట్టి ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. అండ్ కొన్ని కాలేజెస్ వాళ్ళు రిలీజ్ చేసామని చెప్తున్నారు, కొన్ని కాలేజెస్ వాళ్ళు రిలీజ్ చేయలేదని చెప్తున్నారు. సో మీరే చెప్పండి మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ అయిందా లేదా ఇన్ ద కామెంట్ సెక్షన్. And this is the update guys regarding eligibility list and grace marks, how to apply and how many days it will take for grace marks to apply. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఐ విల్ గివ్ ద కాల్ మీ ఫర్ యాప్ ఐడి నంబర్. సో అందుకనే కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ give a like and subscribe to our channel and give hype also for this video. It will be useful for others to join. And please like it guys. Thank you.